నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు బ్యారీలు నిర్వహించారు. ప్రకాశం చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి నోటుకు ఓటు వద్దే వద్దంటూ నినాదాలు చేస్తూ ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకొని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా స్వీప్ నోడల్ అధికారి జిసిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసినప్పుడే ఈ ఓట్ల పండుగ సంతోషంగా జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నినాదం చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అనే పదే పదే పలికించి పాల్గొన్న వారిలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో భీమవరం ఎంపీడీఓ డిఆర్డిఏ డిడిఎం వేణుగోపాల్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, మెప్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం అసెంబ్లీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానని భీమవరం మాజీ శాసనసభ్యులు రామాంజనేయులు తెలిపారు. పవన్ తనను పోటీ చేస్తారని ప్రశ్నించగా చేస్తానని చెప్పానని తెలిపారు. పవన్ను కూడా పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. 2 రోజుల్లో పవన్ తన నిర్ణయాన్ని తెలియచేస్తారని దాన్ని బట్టి తాను నడుచుకుంటానని అన్నారు. 2 రోజుల్లో తాను జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. నిన్నటి రోజు హైదరాబాద్లో జనసేన పార్టీ నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. వారు మాతో మాట్లాడి ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి, నిజాయితీ అయిన రాజకీయం చేయాలి, అటువంటి వ్యక్తులు అంటే నాకు ఇష్టం అని వారు చెప్పారు. వారు మా పొత్తులు ఇంకా ఫైనల్ అవ్వలేదు. నేను భీమవరం నుంచి పోటీ చేస్తానో చేయనో ఇంకా చెప్పలేను. ఒకవేళ భీమవరం నుంచి నేను పోటీ చేయకపోతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగారు. నేను ఇంట్రెస్ట్ ఉంది, నేను పోటీ చేస్తానని చెప్పాను. వారినే పోటీ చేయమని కోరాను. శాయశక్తులా మీరు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం, మీరే పోటీ చేయండి కోరాను. కానీ ఆయన నిర్ణయం ఇంకా చెప్పలేదు. 2 రోజుల్లో ఆయన నిర్ణయం చెప్తారు. ఆయన నిర్ణయం బట్టి మేము ఫాలో అవుతాం. జనసేనలో జాయిన్ అవుతాను 2 రోజుల్లో. జనసేనలో జాయిన్ అయిన తర్వాత జనసేన భీమవరం టికెట్ ఎవరికి ఇస్తే వారికి సపోర్ట్ చేస్తాను. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు భీమవరం నుంచి ఒక తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో వి రాఘవులు, భూపతిరాజు బుజ్జిరాజు, నడిపల్లి శ్రీనివాసరాజు, గురుమూర్తి, గొడపాటి బాబురావు, రాంబాబు, సైదులు, కోల సీతారాం, సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో మరి అభ్యర్థులు 99 మంది అభ్యర్థులు ఖరారైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో మరి 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మరి సభ ప్రారంభమవుతుంది. భారీ బహిరంగ సభ, సుమారుగా 6 లక్షల మందితో సభ జరుగుతుంది. ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఈ ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, ఈ ప్రజలకు ఏ అభివృద్ధి తీసుకెళ్లాలి, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ధ్వంసమైపోయిన ఈ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించాలి, అలాగే రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తు ఎలా ఉండాలి దాని గురించి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు వివరిస్తారు. దానికి భీమవరం నుంచి 39 వార్డులు, 48 గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా తరలి రావాలని చెప్పేసి సందర్భంగా పిలిపిస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి జనసేన తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి మరి అధికారం చేపట్టే విధంగా ఈ రేపు సభ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రేపు ఈ భారీ బహిరంగ సభకి భీమవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందించి అందులోని అంశాలను, మేనిఫెస్టోల అంశాలను పొందుపరచాలని కోరారు.
జర్నలిస్టుల సంఘ ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడతానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉచిత వాతావరణం కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, చావ రవి తదితరులు పాల్గొన్నారు. అత్తిల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన వైద్యులు తాన్రాజ్ చౌదరి, రేవంత్ చౌదరి ఆధ్వర్యంలో ఆక్యుపేజర్ చికిత్స ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్నారు. కీర్తిశేషులు సింగళూరి గంటారావు జ్ఞాపకార్థం వారి కుమారులు సింగళూరి చంద్రశేఖర్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎటువంటి మందులు అవసరం లేకుండా చికిత్స చేస్తున్నట్లు క్లబ్ ప్రతినిధి యాతం రాంబాబు తెలిపారు. 28వ తేదీన ముగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. అఖిల్ లయన్స్ క్లబ్ తరఫు నుంచి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, రాజస్థాన్ నుంచి వచ్చిన మన డాక్టర్ తాన్రాజ్ చౌదరి గారు, డాక్టర్ రేవంత్ చౌదరి గారి బృందం ఈ 6 రోజుల నుంచి అఖిల్ లయన్స్ క్లబ్లో ఈ అయస్కాంత చికిత్స ఆక్యుప్రెషర్ వైద్య విధానం ద్వారా మోకాళ్ళ నొప్పుల్ని, జాయింట్ పెయిన్స్ని, బీపీ, షుగరు, థైరాయిడ్ సమస్యల్ని, తల ఉన్న నరాల సమస్యని, అన్ని జబ్బులకి కూడా ఏ మందులు లేకుండా ట్రీట్మెంట్ చేయించారు. దీనికి మన సహకరించిన మన అత్తిలి లయన్స్ క్లబ్ మిత్రులకి, దీన్ని ఉపయోగించిన మన అత్తిలి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది ఫస్ట్ నేను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య దినసంస్థాన్ రాజస్థాన్లో ఈ తరఫున వస్తున్నాం. అక్కడ అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా ఈ క్యాంప్ జరుపుతాను. అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చేస్తాను. ఈ అక్యుప్రెషర్కి బాడీ పెయిన్స్కి, సైటికా, షుగరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, సైటికా, నీ పెయిన్స్కి, జాయింట్స్ పెయిన్స్కి ఈ ట్రీట్మెంట్ వారం రోజులు కంటిన్యూ చేస్తాను. మంచికి రోజు ½ గంట ట్రీట్మెంట్ చేస్తాను. పొద్దున 8 గంటల 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ట్రీట్మెంట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ పెడతాను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సార్ చంద్రశేఖర్ సార్, సెక్రటరీ సార్కు నమస్కారం చేస్తాను. అన్ని ఫెసిలిటీ ఇచ్చినాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ తణుకు ప్రాజెక్ట్ సిడిపిఓ ప్రమోదిని అన్నారు. అత్తిలి మండలం మంచిల్లో జరిగిన సెక్టార్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. పర్యవేక్షకురాలు వై మహాలక్ష్మి, సెక్టార్ నాయకులు ఉండ్రాజు సుబ్రాణి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జెండా రే పేరుతో తెలుగు జన విజయకేతనం అనే బహిరంగ సభను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, శ్రేణులు తరలి వెళ్తున్నట్లు ఆయన వివరించారు. తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్థాయి సమావేశం మంగళవారం తణుకు పట్టణంలో నిర్వహించారు. అతిథులుగా తెలుగుదేశం పార్టీ జోన్ 2 ఇన్ఛార్జి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జోన్ 2 సమన్వయకర్త మందరపు రవి, మాజీ ఎమ్మెల్యే ములపూడి వెంకటకృష్ణారావు, నియోజకవర్గ పరిశీలకులు దాసరి శ్యామ్ ఇచ్చేశారు. కార్యక్రమ ప్రారంభంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సింగపూర్లో ఉన్నత ఉద్యోగంలో ఉన్న తనను రాజకీయంలోకి తీసుకువచ్చి దివంగత నాయకులు వైటి రాజా పిలిచి టికెట్ ఇచ్చి చంద్రబాబులకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో పూర్తిగా పార్టీని ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నట్లు ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా, ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి స్థాయిలో నిర్వహించామని,
ఇందులో కార్యకర్తల సహకారం మరవలేనిదని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైనందుకు జనసేన శ్రేణుల్ని కలుపుకొని వెళ్లాలని ఆర్మూర్ రాధాకృష్ణ టీడీపీ కార్యకర్తలకు సూచించారు. గ్రామ స్థాయిలో 2 పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని వివరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆర్మూర్ రాధాకృష్ణ వెల్లడించారు. అందుచేత 1 గంటకే తణుకు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు బయలుదేరేటట్టు చూసుకోవాలని కోరారు. ప్రతి గ్రామం నుండి విస్తారంగా బయలుదేరడం మేలని చెప్పారు. జనసేన కార్యకర్తలు శ్రేణులను కూడా తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని 2 వైపులా పెద్ద ఎత్తున కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, మన సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం, ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తే అభివృద్ధి కార్యక్రమం, ఏదైనా ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని మనం భావిస్తే దానికోసం ఎంతవరకైనా వెళ్ళి సాధించుకోవడం, ఇవన్నీ కూడా జరిగి ఆ 5 సంవత్సరాల్లోనూ కూడా 3 సార్లు మన నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టామంటే అది మీ అందరి సహకారం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2019 ఎన్నికల్లో మన ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనేమి, మన వాకులు చేసిన అంశాలతో అయితేనేమి 2000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలుగాను కూడా పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కానీ, వారి అవినీతి మీద కానీ ఎప్పటికప్పుడు స్పందించి అన్ని కార్యక్రమాలని కూడా మనం విజయవంతంగా చేసి, అలాగే మన కార్యకర్తల సంక్షేమాన్ని కూడా, మన కార్యకర్తల బాగోగులు కూడా, కరోనాలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు అండగా నిలబడ్డాను. ప్రతిపక్ష పార్టీగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలని అన్నీ కూడా ముందుంచి నడిపించాను. దానికి మీరు అందించినటువంటి సహకారానికి మరొకసారి శిరస్సు వంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే నమ్మాను, మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తే, కార్యకర్తలకు నమ్మకం కల్పిస్తే, ఈ నియోజకవర్గ ప్రజలకు నమ్మకం కల్పిస్తే టికెట్ చంద్రబాబు నాయుడు గారు పిలిచేస్తారనే ఒకే ఒక్క నమ్మకంతో పనిచేశాను నేను. తెలుగుదేశం జనసేన మనం ఉమ్మడి పొత్తులో ఉన్నాం. ఈరోజు ఉమ్మడి పొత్తులో భాగంగా నాకు టికెట్ వచ్చింది. అయినా మనందరం కూడా జనసేన శ్రేణులను కూడా మనందరం కూడా కలుపుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జన సైనికుల గ్రామాల్లో కూడా కలుపుకుని వెళ్ళి మనం రేపు గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అధికారాన్ని చూశాను, ప్రతిపక్షాన్ని చూశాను. 2 కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు పనిచేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏ విధంగా మన మీద పోరాట కేసులు పెట్టడానికి ప్రయత్నించారో, ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించారో మనందరం కూడా చూసాం. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునే విధంగా మిమ్మల్ని నిలబెడతానని సందర్భంగా మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన ఓటమికి మంత్రి గారు చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఆయన మనలో మనకే గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, మనకి జనసేనకి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, అలాగే మన మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తాడు. అనేక రకాలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉంది. రేపు చెప్పండి గ్రామాలకు వెళ్ళి ఆయన 5,000 ఇస్తాడు, మీరందరూ కూడా డబ్బులు తీసుకుని తెలుగుదేశం జనసేనకు ఓటేయండి అని. సకల జనుల చైతన్య యాత్ర పేరుతో మనం చేసినటువంటి పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత బ్రహ్మరథం బట్టి స్వాగతం పలికి గ్రామాల్లో విజయవంతంగా పాదయాత్ర నడిపిస్తున్నారంటే ఈరోజు ప్రజల్లో మన మీద ఉన్నటువంటి నమ్మకం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు పార్టీకి చాలా కీలకమని వెల్లడించారు. చాలా వడపోతలు, సర్వే నివేదికను తెప్పించుకొని 99 పేర్లతో మొదటి జాబితా వెల్లడించారని వివరించారు. ఈ జాబితా బయటకు రాగానే వైసీపీ నాయకుల వణుకు మొదలైందని చెప్పారు. ఉమ్మడిగా మనం పోరాటం చేయాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అరాచక పాలన అంతమొందించాలి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. అప్పుడే అందరూ ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో. ఏది ఏమైనా మనం మనకు వచ్చిన దగ్గర వాళ్ళు, వాళ్ళకు వచ్చిన దగ్గర మనం సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇద్దరము కలిసి పోరాటం చేయాలి, కలిసి జగన్ని సాగనంపాలి. అందరూ మెచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు 99 మందిని ఒకేసారి ప్రకటించారు. వైకాపా వాళ్ళకి ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్లో. ఎందుకంటే వాళ్ళు 70 మందికే ఆ పార్టీ అతలాకుతలం అయిపోతా ఉంది. మన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వైకాపా వాళ్ళ అభ్యర్థుల్ని వెతుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మనం ప్రకటించిన గంటకే వాళ్ళ వైవి సుబ్బారెడ్డి ప్రకటించాడు, మేము సమన్వయకర్తలు పెట్టాం కానీ అభ్యర్థుల్ని కాదు వీరు అని. అంటే మన అభ్యర్థులను ప్రకటించినాక వారు ఎవరినైతే సమన్వయకర్తలను పెట్టారో ఆ సమన్వయకర్తలు సరిపోరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజలు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి అనేటువంటి ఆకాంక్ష ఆతృతలో ఉన్నారు. వాళ్ళ సొంత చెల్లి సొంత అన్నని, అన్న బుద్ధి ఏంటో, అన్న మనస్తత్వం ఏంటో, అన్న ఎంత మోసగాడో చెల్లి చెప్తా ఉంది. తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత వైకాపాలో ఉన్న వాళ్ళు కూడా మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ఎక్కడ పంతాలు పట్టింపులు పోకుండా ప్రతి ఒక్కరిని అడగండి. ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళ ఇంటికి కూడా పోండి, మన భవిష్యత్తు గ్యారెంటీ తీసుకొని. మన భవిష్యత్తు గ్యారెంటీ బాండ్ పేపర్ వాళ్ళకు కూడా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత వస్తుంది, మన ప్రభుత్వంలో రేపు రాబోయేది ఎంత వస్తుంది బేరీజు వేసుకుంటే రేపు మనకే వైసీపీ ఫ్యాన్ కోటేసే వాళ్ళు కూడా మనకేస్తారు రేపు. ఆ విధంగా అందరం పనిచేసి రాధాకృష్ణ గారికి భారీ మెజారిటీ తీసుకొస్తే అది ఒక రికార్డ్ అవుతుంది. 3వసారి వరుసగా తణుకులో పోటీ చేస్తున్నటువంటి రాధాకృష్ణ గారి గొప్పతనం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ దగ్గర తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి మనం, వారు వేరు కాదు మనం వేరు కాదు, ఇద్దరము కలిసి పోరాటం చేయాలి, భారీ మెజారిటీ సాధించాలని నేను మీ అందరినీ. కార్యక్రమంలో జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, తణుకు నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు, మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు, దొమ్మెటి వెంకట సుధాకర్, బస్వ రామకృష్ణ, పరిమి వెంకన్నబాబు, కలగరి వెంకటకృష్ణ, పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, అబ్బదాసర్ లాజర్, ఆనాల్ ఆదినారాయణ, గుబ్బల్ శ్రీనివాస్, తోట నాగేంద్ర, కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తణుకు అసెంబ్లీ టికెట్ విషయంలో మండపాక గ్రామంలో విడివాడ రామచంద్ర గృహం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలు విడివాడకు అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. జిల్లా జనసేన అధ్యక్షుడు కొరికిలపూడి గోవింద విడివాడతో చర్చలు జరిపారు. అవి సఫలం కాకపోవడంతో నాదెండ్లతో చర్చించేందుకు అలంపురం వెళ్లారు. జిల్లా పర్యటనకు వచ్చిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు పెంటపాడు మండలాంపురంలో నిరసన తగిలింది. తణుకు టికెట్ విడివాడ రామచంద్రరావుకు ఇవ్వకపోవడంతో అనుచరులు మనోహర్ బస చేసిన చోట నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడివాడ బస వద్దకు రామచంద్రరావుతో పాటు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్ తదితరులు తరలి వెళ్లారు. తణుకులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బారోషన్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల కార్యదర్శి కామన్ మున్స్వామి మాట్లాడుతూ భూ హక్కు యాజమాన్య చట్టం 20ను రద్దు చేయాలని గత 3 నెలల నుండి న్యాయవాదులు పోరాటం చేస్తున్నాం. హైకోర్టును ఆశ్రయించినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఇది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంకుశ విధానమని మున్స్వామి అన్నారు. రద్దు చేసే వరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పోరాడుతుందని తెలిపారు. దీంట్లో భాగంగానే పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించాలని అన్నారు. కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో నిరసనలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని మున్స్వామి తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఐలు జిల్లా కమిటీ సభ్యులు కారు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎం సత్యనారాయణాచార్యులు, అనుకుల రమేష్, చింతపల్లి నాగేశ్వరరావు, ఎం సువర్ణరాజు, మృత్యుంజయరావు, ఆర్ శ్రీనివాస్, పి సిద్ధు, బి భాస్కర్ రావు, జి నారాయణ, ఎస్ ఇట్టిమోషి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V2028 జోన్ 1 రీజనల్ 2 వాసవి క్లబ్ రాయల్స్ వాసవి వనిత వైభవం క్లబ్ తణుకు వారి ఆధ్వర్యంలో జోన్ చైర్పర్సన్ VNKGF ఆకుల వేదకుమారి స్నేహపూర్వక పర్యటన సందర్భంగా తణుకు అంబనాంబ ఆశ్రమంలో హాట్ వాటర్ నిమిత్తం గీజర్ను జేసీ చేతుల మీదుగా అందజేశారు. వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు, అట్టిపళ్ళు, బిస్కెట్లు పంచిపెట్టారు. అనంతరం మొక్కలు అందజేసి జేసీ దంపతులచే మొక్కలు నాటించి వారికి చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో వనితా వైభవం క్లబ్ ప్రెసిడెంట్ VNKCGF కన్మూరి లీలా సరస్వతి, సెక్రటరీ VN జల్లూరి సుజాత, ట్రెజరర్ VN ఉద్దగిరి శ్రావణి, వాసవి క్లబ్ రాయల్స్ ప్రెసిడెంట్ VNKCGF సీమకుర్తి శ్రీనివాసరావు, సెక్రటరీ బలభద్ర నాగ సూర్యప్రకాష్, ట్రెజరర్ VN5 KCGF మాల్గూడ సూర్య వెంకట శ్రీరామూర్తి, ఇరు క్లబ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ మార్చి 16 జరుగుతుందని 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. తొలుత ఈ అదాలత్ మార్చి 9 జరుగుతుందని ప్రకటించారు. కక్షిదారులు, పోలీసు, బ్యాంకు, BSNL తదితరులు తమ కేసులను ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని కోరారు. తణుకు డిపో నుండి హైదరాబాద్, సిన్ననూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వ్యాపార అభివృద్ధి, ఇంటి సామాగ్రి, ఏ ఇతర వస్తువులను డిక్కీ, రూప్ టాప్ను అతి తక్కువ ధరలో బుక్ చేసుకోవచ్చునని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. కంటైనర్ ద్వారా సరుకులు రవాణా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ అవకాశం తణుకు పరిసర ప్రాంతాల వారందరూ వినియోగించుకోవాలని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ కోరారు. పూర్తి సమాచారం కోసం ATM 7331147263, DM 9959225484, DME 9849169396 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమవుతుందని తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ SCCL అధ్యక్షులు పొట్ల సురేష్ అన్నారు. ఇరగవరంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ SC, ST, BC మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 175కు 175 స్థానాలు గెలిచేలాగా కార్యకర్తలు ముందుకు రావాలని అన్నారు. ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. SCCL అధ్యక్షులు SV జాకబ్ బాబు, మంత్రి కారుమూరి నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. కంకిపాటి వెంకన్న, మల్లిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి జగన్ ఆశయాన్ని పరివర్తించిన విధంగా మరి కారుమూరి ఆదేశం మేరకు మరి ఇరవై మండలం అంతా తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మనం ప్రత్యేకించి చెప్పకుండా ప్రజలకి జగన్ గారు ఏవైతే మంచి పని చేశారో అయ్యే ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలు చైతన్యం చేసిన విధంగా ఊహించిన విధంగా మరి రానున్న రోజుల్లో మరి జగన్ గారు మరొకసారి సీఎం చేసే విధంగా ప్రజలకు సహకరించాలని, అదేవిధంగా మరి భారతదేశ చరిత్రలోనే ఇన్నాడు లేని విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి పేదల యొక్క అన్నమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన ఆలోచన విధానాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల ద్వారా పనిచేసిన వ్యక్తి మన కాంగ్రెస్ తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క మన 20 మండలం తిరుగుతబడి ఉన్న SC, ST, BC నాయకత్వం కూడా సహకరించి మరి రానున్న రోజులు మరి పాల్గొనే నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు రావాలని అందరూ కోరుకుంటూ మరి ఏదవుతుందో మరి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మరి అందరూ పొద్దులైపు యాదానికి అందరూ దాని నుంచి కావాలని జగన్ సాధించే విధంగా మరి ఈ దుష్ప్రచారం జరుగుతుంది. దుష్ప్రచారం తిప్పుకొట్టాలంటే మరి పథకాలు ఇంప్లిమెంట్ మళ్ళీ రావాలంటే మరి గతంలో చూసుకుంటే మరి చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఫ్యాక్షన్ తీసుకోవాలంటే మరి స్త్రీలని రోడ్ల నుంచి పడిపోయే పరిస్థితి. ఈరోజు మరి మన తలుపు కొట్టి మరీ విధంగా డబ్బులిచ్చే స్థాయికి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఏంటి, అమ్మఒడి ఏంటి, అనేక పథకాలు ప్రజలు తీసుకునే విధంగా జగన్మోహన్ తీసుకొచ్చారు. ఆ పథకాల మరి యొక్క విధానాన్ని ప్రజలందరూ తెలుసుకుని మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ నాయకత్వాన్ని జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ ముందుకు రావాలని తెలియజేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.